హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా ల్యాండ్లో బోర్ వేస్తూ ఉన్నాము. ఇప్పుడు మార్నింగ్ 7:30 అయింది. బోర్ పాయింట్ చూడడానికి 7:30కే వచ్చారు. కొబ్బరికాయతో ఇక్కడ వాటర్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నారు. మా సైడ్ అయితే కొబ్బరికాయతోనే చెక్ చేస్తారు చాలా వరకు. ఇక్కడైతే వాటర్ ఉన్నాయని పాయింట్ అయితే పెట్టేశారు. బోర్ లారీ కూడా వస్తుంది అని చెప్పారు. ఇవాళ 9 to 10:30 రాహుకాలము. ఆ లోపలే స్టార్ట్ చేయాలని అనుకున్నాము. బోర్ లారీ అయితే వచ్చేసిందండి. నైట్ వర్షం పడడం వల్ల ఇక్కడ దిగబడింది. అరే, వచ్చి రాగానే ఇలా దిగబడింది అనేసి అనుకున్నాము. ఇంకా వాళ్ళది పక్కకు తీసేసరికి రాహుకాలం కూడా వచ్చేసింది. ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగిపోయి అటు సైడ్ నుంచి వచ్చారు. ఇంకా బోర్ బండి పాయింట్లో పెట్టి స్టార్ట్ చేసేసరికి 11 అయితే అయిందండి. ఇంకా పూజ చేసి స్టార్ట్ చేసాము. గాలి ఓ ఇప్పుడల్లా వంగేడికి లేదు. బయట వర్షాలు పడుతుండయి మన ఊరికి. ఏం కాదు, ఏం కాదులే. రాని బస్ అమ్మ వాళ్ళకి బోర్ దగ్గర ఎక్కువ దుమ్ము రావడం వల్ల మేము కొంచెం దూరంగా వచ్చేసామండి. బోర్ లారీకి ఇంకో లారీ సపోర్టెడ్గా వస్తుంది. అందులో కావాల్సిన పైపులు, మెటీరియల్స్, అలాగే వాళ్ళు ఫుడ్ చేసుకుంటారు కదా,
కాబట్టి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా అందులో తెచ్చుకుంటారు. వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి గడ్డి బాగా వచ్చేసింది. చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో. మామిడి చెట్ల దగ్గర ఉన్న డ్రిప్ పైపులు తీయడానికి వర్కర్స్ కూడా వచ్చున్నారు. ఇలా అన్నీ మడిచి పక్కన వేస్తూ ఉన్నారు. ఇవాళ ఎండ కూడా రాలేదు ఎక్కువ. వాతావరణం బాగా చల్లగా ఉంది. ఇక్కడ మళ్ళీ స్టాప్ చేసినట్టున్నారు. అక్కడ ఉన్న వాళ్ళకి దుమ్ము బాగా చుట్టుకుంటున్నట్టుంది. ఒక పైప్ సెట్ చేయడానికి కొద్దిసేపు స్టాప్ చేసినట్టున్నారు. ఇలా పైప్ ఒకటి సెట్ చేసి పెట్టారు కొంచెం దూరంగా దుమ్ము పడడానికి. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అంత ఇబ్బంది అనిపించదు. చూడండి ఇలా బాగా చుట్టేసి స్టార్ట్ చేశారు మళ్ళీ. ఈ దుమ్మంతా కొంచెం దూరంగా వెళ్తుంది కాబట్టి అక్కడున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రయత్నం అయితే చేశారు కానీ దుమ్ము అయితే అలాగే వస్తూనే ఉందండి. టైం అయితే ఇప్పుడు 12 అయింది. పైపులు చుట్టడం కూడా అయిపోవచ్చింది. ఇక్కడ ఒక నేరేడు చెట్టు కూడా ఉంది, అల్ల నేరేడు చెట్టు. పైపులన్నీ చుట్టి ఇలా గనం మీద అయితే వేస్తున్నారు. ఇంకా మళ్ళీ జనవరిలోనే పైపులు వేయాలి మామిడి చెట్లకి. ఇప్పుడు ఇంకా వర్షాలు పడుతుంటాయి కాబట్టి ఇంకా వాటర్తో పెద్ద అవసరం ఉండదు. బోర్ వర్క్కి వచ్చిన వాళ్ళు చూడండి చెట్ల కింద అక్కడక్కడ ఒక్కొక్కరు పడుకొని ప్రశాంతంగా ఉన్నారు. ల్యాండ్లోకి బోర్ లారీ వచ్చేటప్పుడు ఇక్కడ కొమ్మలన్నీ అడ్డంగా ఉన్నాయని చాలా వరకు కొట్టేశారు, పెద్ద పెద్ద కొమ్మలు. ఇవన్నీ తీసి పక్కన వేస్తున్నారు. ఇక్కడ ఒక గెనం మీద జామ చెట్టు కూడా ఉందండి. చిన్న చిన్న కాయలే టేస్ట్ బాగున్నాయి. ఇప్పుడు 150 అడుగులు అయితే వేశారు. ఇప్పుడు దుమ్ము అంత ముందు అంత దుమ్ము అయితే రావట్లేదు. ఇప్పుడు టైం అయితే ఇప్పుడు 12:30 అయింది. గంటకు వచ్చి 100 అడుగులు వేస్తారంట మామూలుగా. బోర్ వేసేటప్పుడు ఎవరికైనా వాటర్ వస్తాయా రావా అనే టెన్షన్ అయితే ఉంటుంది కదండి. నాకైతే వాటర్ పడతాయని నమ్మకం అయితే ఉంది, చూడాలి మరి. బోర్ అయితే వేస్తూనే ఉన్నారు. మేము ఇంకా లంచ్కి అయితే ఇంటికి వెళ్తున్నాము. ఇంకా లంచ్ చేసుకొని ఇంకా కొద్దిసేపు ఉండి వద్దామని చెప్పేసి. ఇంకా భోంచేసి కొద్దిసేపు ఉండి మళ్ళీ వెళ్దాంలే అనుకునే లోపు వాటర్ పడ్డాయని కాల్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ ల్యాండ్ దగ్గరికి అయితే వచ్చాము. గంగాదేవికి వాటర్లో పసుపు కుంకుమ అయితే కలిపామండి. ఫుల్ వాటర్ వస్తున్నాయండి. చాలా హ్యాపీగా అనిపించింది.
410 అడుగులకైతే వాటర్ అయితే వచ్చేసాయండి, ఫుల్ వాటరు. 420 అడుగుల వరకు మాత్రమే వేసి స్టాప్ చేసేసారు. ఇంకా మళ్ళీ వేయమంటున్నారు. మేమైతే 500 అడుగుల వరకు వేయించాలని అనుకుంటూ ఉన్నాము. మళ్ళీ వేయమంటే ఒక 2-3 అడుగులు అయితే వేశారు, మళ్ళీ స్టాప్ చేసేసారు వాటర్ ఎక్కువ వస్తున్నాయి అనేసి. ఇంకా మొత్తం ప్యాకప్ అయితే చేసేస్తున్నారు. 4 పాయింట్ కూడా బాగా ప్యాక్ చేసేస్తున్నారు వాళ్ళే. మన్ను కంపలు అట్లా లేకుండా వాళ్ళే కొంచెం నీట్గా ప్యాక్ చేస్తున్నారు. ప్లాట్లు పక్కన పక్కన ప్లాట్ ఈశాన్యంలో అది 50 అడుగులు 20 అడుగుల ప్లాట్లు ఉంటాయి. 10 అడుగులు 15 అడుగులు చేసుకుంటారు. వాళ్ళంతా సిటీల్లో అంత ప్లాట్లు ప్రతి ఇంటికి బోర్ పడుతుంది. లేదంటే 600 లేకపోతే 400 500 పని ఆడన పడిపోతాయి. ఇంతేనండి ఇవాళటి వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.